సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లిలోని ఓ హోటల్లో విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం సంగారెడ్డి జిల్లా మరియు మండలాల నూతన కార్యవర్గాల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం జరిగింది. గత మార్చిలో విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం ఎన్నికలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగాయి. కోవిడ్ కారణంగా ఇప్పటి వరకు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగలేదని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు అశోక్ కుమార్ చారి చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు నిర్మలా జయప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ విశ్వ బ్రాహ్మణులంతా ఏకమై తమ హక్కుల కోసం కృషి చేయాలని సంఘం నాయకులకు సూచించారు. అదేవిధంగా ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాస్ చారి మాట్లాడుతూ సెప్టెంబర్ 1వ తేదీన హైదరాబాద్లోని అబ్దుల్లామేట్లో జరిగే విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం మహాగర్జన సభలో పెద్ద సంఖ్యలో కుల బంధువులు పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా నాయకులు నాగభూషణం చారి, జి మోహన్ చారి, కృష్ణాచారి, పట్టణ అధ్యక్షులు నాగభూషణం చారి, వెంకట్ చారి, శ్రీనివాస్ చారి, నరేందర్ చారి, పాండుచారి, లక్ష్మణ్ చారి, వేణుచారి, సత్యనారాయణ చారి, ఆంజనేయులు చారి, శ్రీనివాస్ చారి, చంద్రమోహన్ చారి, విశ్వనాథం చారి, శివకుమార్ చారి, శశిబాబు చారి, భాస్కర్ చారి, అలివేణి చారి, లక్ష్మీ చారి, ప్రభుచారితో పాటు జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో కుల బంధువులు పాల్గొన్నారు. భావింప సంపద రూపమదియో పావనమునకెల్ల పావనమయమో అదిగలమయమో అదివో అల్లదివో శ్రీహరివాసమో శ్రీహరివాస విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఆత్మీయ సన్మానం. ఈరోజు మేడం గారికి మన సమస్యలు ఈ సమావేశానికి అతిథిగా వచ్చి మనకు చక్కని రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం అవినయంగా మనవి చేస్తున్నాం. తదుపరి సంగారెడ్డి జిల్లా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం తదుపరి విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ కరతాల దండ మధ్య ఆత్మీయ సన్మానాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను. ముందుగా సన్మానం చేసి వారి తర్వాతనే నేను వారికి బ్యాక్ బోన్ గా ఉంటామని తెలియజేస్తూ నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారిని కోరుతున్నాం. వేద పండితులు मंडल अंतोल के वीरेशंचारी, मंडलम नागलगिता కోరుతున్నాము. ప్రసంగంలో తెలియజేసినటువంటి రంగాన శ్రీనివాస్ చారి గారికి ధన్యవాదాలు. ఈ కరోనా గురించి మనం ఎంతో కూడా కరోనా బారిన పడి ఇలాంటి మీటింగు పెట్టుకోలేకపోయామని ఇంతవరకు మీరు సజీవంగా చెప్పారు. మన ఈ యొక్క అసోసియేషన్ కూడా ముఖ్య ఉద్దేశం కూడా చెప్పారు. అసోసియేషన్ కూడా ఏ విధంగా ఏర్పాటైంది కూడా వాళ్ళు చెప్పారు. అక్కడ జోలిపోకుండా ఇక్కడ ముఖ్య అతిథి వారికి కూడా మన కులం విషయంతో చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు మన ఫండ్స్ బీసీలకు వస్తే ఇక్కడ ముఖ్యంగా మా విశ్వ బ్రాహ్మణులకు దృష్టి పెట్టుకోమని మన
సార్ చెప్పాలమ్మా. ఈ 5 కులాల విశ్వబ్రాహ్మణుడు ఏంటంటే కమ్మరి అంటే ఇనుము పని చేసేవాడు. మన దర్వాజకు కొండ ఇప్పుడు పుట్టిన బిడ్డకు కొడవలేంటే కూడా మన ఫస్ట్ కమ్మరి కావాలి. కొడవలు పుట్టిన కూడా కమ్మరి, తర్వాత ఒడ్రేయండి కిటికీలు నాగంటలు చేసేవాడు. తర్వాత కంచెరి అంటే ముందు ఇద్దరు చెమ్ములు చేసేవాడు. 3 కులాలు కంచె తర్వాత శిల్పి అంటే మూర్తులు చేసేవాడు 4. తర్వాత స్వర్ణకారుడు. ఈ 4 కులాలు చాలా వెనుకబెట్టేవాడు. ప్రతి గ్రామంలో వీళ్ళకందరూ కూడా వెనకటికి ఎనాం భూములు ఉండేది, 5 ఎకరాలు 6 ఎకరాలు. వాళ్ళందరూ కూడా ఆర్థిక పరిస్థితి బాగాలేక వాళ్ళందరూ కూడా భూములు అనుకొని కులవృత్తి మీద ఆధారపడ్డారు. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ దళిత బంధు అని మన ప్రస్తుత సీఎం గారు ఏమైతే చేశారో, మొన్న అక్కడ కూడా హుజూరాబాద్లో కూడా విశ్వబ్రాహ్మణ బంధు చేయాలని అక్కడ కూడా చేయడం జరిగింది. ఇక్కడ మన సంగారెడ్డి కాన్స్టిట్యున్సీకి ఎన్నో ఫండ్స్ వస్తూ ఉంటాయి బీసీలకు. మీరు ఈ కులాలకు, ఈ 5 కులాలకు దృష్టిలో పెట్టుకొని ఎవరైనా కమ్మరి, వడ్రంగి, కంచరి, శిల్పి, స్వర్ణకారులు ఎవరైనా మీ దగ్గరకు వస్తే వాళ్ళకు మొట్టమొదటిసారి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. వీరితో పాటు కూడా వేరే వాళ్ళు కూడా ప్రిఫరెన్స్ ఇవ్వండి, అది వద్దనట్లేదు. వీళ్ళు చాలా బీదవాడి తెలంగాణ లోపల కులవృత్తి మీదనే ఆధారపడి చదువుకున్న వాళ్ళు కూడా ఎక్కువ లేరు మా దాంట్లో. ఏదో పెద్ద కాలం వాళ్ళ ఆర్థిక పరిస్థితి లేక వాళ్ళు కమ్మరి పని, వడ్రంగి పని, చెరికింద వాళ్ళు పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళ బాగోగులు కూడా చేయాలి. ఈ కార్యక్రమం ఈరోజు నేను ఇప్పుడు ఈ అసోసియేషన్లో పనేమో ఒక 40 సంవత్సరాలు పనిచేస్తున్నాను. అక్కడ అంటాడు జహీరాబాద్ లోపల విశ్వబ్రాహ్మణునికి ఇల్లు లేని వాళ్ళు లేరు. విశ్వబ్రాహ్మణులకు ఈ 5 కులాల పెన్షన్ లేని వాళ్ళు లేరు. విశ్వబ్రాహ్మణుల మీద రేషన్ కార్డు వాళ్ళు కూడా లేరు. అన్ని ప్రతి కాలం బాగా నేను ఎమ్మెల్యే ఉండే, ఆయన నేను ముఖ్య ఎన్నికల అధికారిగా ఉండేప్పుడు నేను ప్రతి గ్రామంలో ఈ విధంగా చేసాం. మీరు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఎవరి బాధ్యత అంటే, ఇప్పుడు ఇక్కడ వచ్చిన మండలాధ్యక్షులు స్థానికంగా ఎవరెవరు మన బీదవాళ్ళు ఉన్నారు, ఎవరికైతే కోపిని కాలేదు, ఎవరికైతే పెన్షన్ అర్హులున్నారో 57 సంవత్సరాలు, ఎవరికైతే కోపిని కార్డు అర్హులున్నారో అధ్యక్షుల వారి పని వాళ్ళు ఇప్పుడు ఈ నాయకులు మన ఇంటికి రాదు, మనం వాళ్ళకు మొదలుపెట్టుకోవాలి. చూడమ్మా ఇంకా తీసుకురామా చేసి కానీ చెప్పి చేస్తారు కదంతా మీ మీద బాధ్యత ఉన్నది. ప్రతి గ్రామంలో అందులోపల మనకు వ్యతిరేకం ఉన్నారు, మనకు వీళ్ళకు చేయొద్దు, వాళ్ళకి చేయవద్దు, వీళ్ళకు లీస్ట్ తయారు చేసి ఓపెన్ కార్డు అనేది, ఈ పెన్షన్ అనేది, తర్వాత ఇళ్ళు అనేది, ఇవన్నీ కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మన బీసీ వీళ్ళంతా కులవృత్తులు కాబట్టి మన ప్రభుత్వము వీళ్ళకు ధోబీలకు, నాయి బ్రాహ్మణులకు కరెంటు బిల్లు ఫ్రీ అని చెప్పారు. అయితే వీళ్ళు కూడా పనిచేస్తున్నారు, సామెతలు ఉన్నాయి, వడ్రంగి పనిచేస్తారు, కమ్మరి పనిచేస్తారు. వీళ్ళు కూడా కొంత కన్సెషన్, వీళ్ళు హరాస్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి. వీళ్ళు చెప్పండి సార్, హరాస్మెంట్ ఏంటంటే వీళ్ళు పని చేసుకుని ఏదో ఒక టేక్ చెక్ తెచ్చి దాన్ని పోయడానికి వెళ్తే వాడు తెచ్చేటోడు కూడా చేస్తాడు, నిన్న తెచ్చిన వాడిని అశోక్ కేక్ చేస్తాడు. ఈ విధంగా ఇవన్నీ కొన్ని ఈ ప్రభుత్వంలో కూడా చాలా లోపాలు ఉన్నాయి. మన ఇంకోటి ఏంటంటే, సంగారెడ్డి జిల్లాలో మన అశోకాచారి చాలా మెజార్టీ, ఇప్పుడు విశ్వబ్రాహ్మణుడు చాలా అధ్యక్షులు ఉన్నారు, వారికి చాలా మెజార్టీ ఉన్నది. ప్రతి మండలం లోపల వారి అధ్యక్షులు కాబట్టి మీకు ఎల్లవెల్లలు కూడా మేము ఉద్దేశం ఏంటంటే, ప్రతి మండలంలో మండల అధ్యక్షులు ఒకరే ఉన్నారు కాబట్టి వాళ్ళకు తోడ్పాటుగా ఉండాలని ప్రతి మండలం నుంచి జిల్లా కమిటీకి 2 వ్యక్తులు తెచ్చడం జరుగుతుంది. 2 వ్యక్తులు మీకు చేదోడు వాదోడు ఉంటారు, మీకు ఇబ్బంది కాకుండా మీకు అన్ని రకాల వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తారు. మనకు నేను ఉద్దేశం అంటే, రేపు సెప్టెంబర్ 1 రోజు మన ప్రజా సింహ గర్జన ప్రజా జన గర్జన పేరుతో మన విశ్వబ్రాహ్మణది సభ ఏర్పాటు జరుగుతుంది. ఆ రోజు మన సంఖ్య మండలం నుంచి ఇంచుమించు 2000 మంది తీసుకొని అక్కడికి వెళ్తే మన సమస్యలు తీర్చాయని చెప్పేసి, ఆ జనాలు చూసిన మనకు ప్రభుత్వం మన దిగొస్తుందని చెప్పేసి ముఖ్య ఉద్దేశం. ఇన్నేళ్ళ నుంచి
ఇంచుమించు దాదాపు 45 సంవత్సరాల నుంచి మన సంఘం ఏర్పాటైంది. ఈ 45 సంవత్సరాలు చేయలేని పని 4 నెలల్లో మన ఎర్రోజు భిక్షపతి గారు విజయం సాధించారు. 2016లో మనకు 5 ఎకరాల భూమి కేటాయించారు, కానీ దాన్ని ఏమి చేయలేదు. రేపు సెప్టెంబర్ 1 రోజు భూమి కేటాయించడం జరుగుతుంది. మినిస్టర్ ద్వారా శంకుస్థాపన చేద్దామని చెప్పేసి వాళ్ళు హామీ ఇచ్చారు. దానికి భవన నిర్మాణానికి 5 కోట్ల గిట కేటాయించడం జరిగింది. మన సంఘం వాళ్ళకు గవర్నమెంట్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. తర్వాత మన సంఖ్య ఎక్కువ ఉంటే మన విశ్వకర్మ సాధన గురించి గిట కార్పొరేషన్ ఏర్పాటు చేయడం గిట వీలుగా అని చెప్పేసి నా ఒక ఉద్దేశం. దానికి చిన్న విన్నపం, మరి కొన్ని కోరికలు లేక సార్ వస్తే బాగుంటుండే. మీకు సరిగా వినిపిస్తాను, మీకు చదవమని. సంగారెడ్డి జిల్లాలో నిరుపేద విశ్వబ్రాహ్మణులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేని ఇండ్లు ఆకాంక్షలు లేకుండా మంజూరు చేయాలని జరుగుతుంది. సెకండ్, మా వృత్తిరీత్యా అంగవైకల్యం చెందిన వారికి నెలకు 5,000 రూపాయలు పింఛన్ ఇప్పించగలరు. 50 సంవత్సరాలు నిండిన విశ్వబ్రాహ్మణులకు నెలకు 3,000 రూపాయలు పింఛన్ ఇప్పించగలరు. అలాగే విశ్వబ్రాహ్మణులకు బ్యాంక్ సంబంధం లేకుండా బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇప్పించగలరని అనుకున్నాను. ప్రతి జిల్లా ఎందు విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం కొరకు స్థలం కేటాయించి నిర్మాణం చేయించగలరని. వృత్తి పని కొనసాగించే విశ్వబ్రాహ్మణులకు విద్యుత్ రాయితీ ఇవ్వాలని. ఎట్లంటే రజకులకు అంటే న్యాయ బ్రాహ్మణులకు 250 యూనిట్లు ఫ్రీగా ఇస్తున్నారు. అలాగే మార్కెట్ వాళ్ళకన్నా కొద్దిగా ఎక్కువ కాబట్టి 400 యూనిట్ వరకు ఫ్రీ ఇస్తే బాగుంటుంది చెప్పి మా చిన్న ప్రతిభావంతులైన విశ్వబ్రాహ్మణ విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇప్పించగలరు. కులవృత్తిపై ఆధారపడి జీవించే విశ్వబ్రాహ్మణులకు చనిపోయిన ఎడల వారి కుటుంబ సభ్యులకు తక్షణమే 5 లక్షల రూపాయలు విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేసి పాలక మండలి నిర్మించాలని 2,000 కోట్లతో బడ్జెట్ కేటాయించి పాలక మండలి కేటాయించాలని కోరుతున్నాను. తర్వాత స్వర్ణకారుల వృత్తిరీత్యా పోలీసు దాడులు రాలేదు మేడం. స్వర్ణకారుల గిట్ట ఆ పోలీసు దాడులు లేకుండా ఆపాలని చెప్పారు. వడ్రంగి పనిచేసుకునే వాళ్ళపై ఫారెస్ట్ దాడులు ఉన్నాయి. అంటే ఇక్కడ సంఘటన తక్కువనే, కానీ మా నిజామాబాద్ కానీ ఆదిలాబాద్ కానీ అక్కడ ఫారెస్ట్ దాడులు చాలా ఉన్నాయి మేడం. వాళ్ళకి చాలా ఇబ్బంది. కూడా మిషన్ ఉంచుకోబోతున్నారు, పని చేయకుండా ఇబ్బంది పెడతారు. వాళ్ళకి అసెంబ్లీలో కొద్దిగా దేవుడి కళ చెప్పేసి నాకు మన ఇవన్నీ మా సమస్యలు ఉంది మేడం. ఈ సమస్యలు మా సార్ చెప్పేసి అసెంబ్లీలో కొద్దిగా దేవనిస్తే మా పైన ప్రభుత్వం కొద్దిగా నేర్చుకుందని చెప్పి ఆలోచన ఉంది మేడం. అలాగే మేడం గారికి పంపించిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకు సన్మాన కార్యక్రమం మరియు వాళ్ళకు నియమపత్రాలు ఇవ్వడం జరుగుతుంది. అంతవరకు వేచుగా రావచ్చు. జై విశ్వకర్మ, జై విశ్వకర్మ. గురుగారు చెప్పారు పాదాలు వందనాలు. ఎట్లంటే పిలవగానే వచ్చినారు. ఇప్పుడు ఏం చెప్పారంటే పాదాలు మొక్కితే ఏమైతే నమస్కారం పెడతా అని, దానికోసం కాదు. మీ అందరూ పిలవగానే వచ్చింది, మీ అందరికీ ధన్యవాదాలు. ఇంకోటి, ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడినట్టు శ్రీనివాచార్య గారు, మన రాష్ట్ర అధ్యక్షులు గారు, ఇంకా అన్ని మండలాలు అందరికీ పేరున అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. ఇంకోటి, ఇప్పుడు చెప్పింది రేపు ఫస్ట్ నాడు మీటింగ్ ఉంది. మన మండలం నుంచి ఎంత సాధ్యమైనంత అందరూ తీసుకొని ఆ కార్యక్రమానికి వెళ్దామని మేము అందరికీ అర్థిస్తున్నాము. పెద్దలు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ పేరుపైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి విశ్వబ్రాహ్మణుల అణచివేతకు ఎంతోమంది తనకున్నటువంటి చాకచక్యాన్ని విశ్వబ్రాహ్మణుడు అంటేనే ఎంతో తెలివి ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పడం వరకే చేస్తూ మనల్ని ఒక యూనిట్గా ఉండకుండా 5 కులాలను ప్రతి ఒక్కరిని విభజించు పాలించు అన్న విధంగా చేస్తూ కొన్ని సంవత్సరాలు గడుపుకుంటూ వస్తున్నాయి. కాబట్టి
మనకందరికీ ఐక్యతగా ఉండాలంటూ వేదాస్ వారు ఒక కంకణబద్ధులై అందరినీ ఒకతాటి మీదకి తీసుకురావడానికి దాదాపు నాకు తెలిసి 1 సంవత్సరం పాటు హైదరాబాద్ నడిబొడ్డులో ప్రతి ఒక్కరిని ఎవరైతే ముందుగా ఉండి సంఘాలు నడుపుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారో అందరినీ ఎటువంటి వారైనా సరే, ఎటువంటి కోపద్రేకులైనటువంటి వారైనా సరే అందరినీ ఆహ్వానించి ఒక సంఘంగా ఏర్పాటు ఉండాలి, రాష్ట్రంలో విశ్వ బ్రాహ్మణుల పాత్ర ఉండాలి అన్న ఉద్దేశంతో ఎన్నో విధాలుగా నచ్చజెప్తూ గొడవలు పెట్టేవారికి గొడవల రూపేణా, మంచి విధానంతో చెప్పి తెలివితో చెప్తే వినేవారికి తెలివి రూపేణా ప్రతి ఒక్క విషయంలో ఓర్పు వహిస్తూ వేదాస్ సంస్థ వారు అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి అలుగోజు కుమారస్వామి గారు, వారి బృందం, మన జిల్లా సంగారెడ్డి జిల్లా అధ్యక్షులైనటువంటి మోనప్ప గారు, వారి బృందం ఎన్నో రకాల కష్టాలకు వస్త్రాలకు ప్రతి ఉన్నటువంటి కోపద్వేషాలు ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని ఒక్కతాటి మీదకి తెచ్చి ఎలక్షన్ చేస్తే మార్చిలో ఎలక్షన్ జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు రాష్ట్రానికి కనిపింపు కలిగేలా కొన్ని విధాల మెమోలు ఇస్తూ ఉత్తరాలు సమర్పిస్తూ ప్రతి ఒక్క విభాగానికి తెలుపుతూ చేస్తున్నటువంటి కృషి మీ అందరికీ తెలిసిందే. అదేవిధంగా మనకంటూ జిల్లాలో కమిటీలు ఏర్పడాలి. ఆ కమిటీకి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీ, కోశాధికారి, మిగతా సభ్యులు ఉండాలి. ఒక టీం అనేది ఏర్పడాలనేది 33 జిల్లాలో జరుగుతున్నటువంటి అంశంలో భాగంగా ఈరోజు సంగారెడ్డి అధ్యక్షులైనటువంటి అశోక్ కుమార్ చారి గారు, వారి మిత్రుడు సంగారెడ్డి మండలాధ్యక్షులైనటువంటి బ్రహ్మయ్యాచారి గారు, వారు ఏర్పాటు చేసిన సభకు మీరందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు, ఇంకా మనకు ఇప్పుడే శురువైందని మీరు అనుకోవాలి. మనం అందరం ఏర్పడ్డది ప్రతి మండలము, ప్రతి గ్రామ కమిటీ, ప్రతి మండల కమిటీ, ప్రతి జిల్లా కమిటీ. వీరందరూ ఒకప్పుడు ఎక్కడికి పిలవాలన్నా, ఎవరిని పిలవాలన్నా, ఎవరిని నన్ను పిలవలేదు అని అనుకునేవారు. దయచేసి ప్రతి ఒక్కరు సహకారం అందిస్తూ మండలాధ్యక్షులకు, గ్రామ కమిటీకి, జిల్లాకే చాలా కష్టాలు ఏర్పడ్డాయి. ప్రతి ఒక్కరిని పోగు చేయాలంటే జనరల్ ఎలక్షన్ లాగా వారింటికి పోతే ఏమంటారో, వీరింటికి పోతే ఏమంటారో, అసలు వాళ్ళు చెప్పినటువంటి విధానాలకు తల ఒక్కి తల దించి బాబు మీరందరూ ఐక్యత కావాలని ఏర్పాటు చేసి దాదాపు 22 రోజులు ఆర్నిశలు కష్టపడి ఏర్పాటు చేసినటువంటి ఈ ఐక్య సంఘమే ఈనాటి అధ్యక్షులుగా ఏర్పడినటువంటి రాష్ట్ర అధ్యక్షులుగా గెలిపించినటువంటి ఓటు బ్యాంకుతో గెలిపించినటువంటి వారు ఎర్రోజు భిక్షపతిచారి గారు. అట్లాగే వారి మండల కమిటీలో సంగారెడ్డి నుండి మమ్మల్ని బలపరుస్తూ అధ్యక్షులు అశోకాచారి గారు, మిగతా మండలాలు అన్ని కూడా ఏర్పాటు చేసి మాకు ప్రోత్సహించి సంగారెడ్డి జిల్లా నుండి నన్ను ఉపాధ్యక్షుడిగా నియమింపజేశారు. అట్లాగే పెద్దలు ఆంజనేయాచారి గారిని ముఖ్య సలహాదారుడిగా తెలంగాణ రాష్ట్ర కమిటీకి ఏర్పాటుకు మమ్మల్ని పంపించినందుకు మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, ఇప్పుడు ఈ రోజు నాడు మనం ఇంత ఏర్పాటు చేయడానికి గత 4 సంవత్సరాల కింద నుండి కూడా అశోకాచారి గారు, వారి మిత్రుడు బ్రహ్మయ్యాచారి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కార్యవర్గానికి ఎన్నో విధాల ఎన్నో రకాల సహకారం అందిస్తూ ఇక్కడే ఎంతో పైసలతో కూడుకున్నటువంటి ఈ కార్యక్రమానికి హాలు ఎన్నో సంవత్సరాలుగా దాదాపు నాకు తెలిసి ఈ కార్యక్రమం ఇక్కడ ఒక 20వసారి ఈ రాష్ట్రానికి కొరకై ఏర్పాటు చేసినటువంటి మిత్రులు అశోకాచారి గారు, అట్లాగే బ్రహ్మయ్యాచారి గారు, వారి కమిటీ నిమిషాలు కష్టపడుతూ ఈ రాష్ట్ర కమిటీకి ఏర్పాటు చేసి సంఘము ప్రతి విషయంలో ముందుకున్నటువంటి వ్యక్తులు కొంతమంది పేరు నాకు తెలుసు. మోహనాచారి గారు మిత్రులు చాలా మంది ఈ రాష్ట్ర కమిటీకి ఈ రకంగా ఏర్పాటు కావడానికి చేసినందుకు మరొకసారి రాష్ట్ర కమిటీ తరఫున వారికి శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు. అలాగే ఒక ప్రాతినిధ్యం పద్ధతి ప్రకారంగా 33 జిల్లాల్లో ఉన్నటువంటి జిల్లా పెద్ద జిల్లా అయినటువంటి సంగారెడ్డి లోపల ఉన్నటువంటి ప్రతి మండలంలో గెలిచినటువంటి మండలాధ్యక్షులు వారు
వారి అనుకూలతతో ఎవరైతే ప్రాతినిధ్యం వహించి ఉంటారో మన విశ్వబ్రాహ్మణ మిత్రుడు వారినే పేర్లు ఇస్తూ ఈ రోజు కమిటీ ఏర్పాటు చేయటకు వారికి సహకరించడం అయింది అశోక్ కుమారాచారి గారికి. అదేవిధంగా ఇంకా ఎవరైనా కష్టపడి చేసుకోవడానికి చాలా ఉన్నాయి. ఒక యూత్ కమిటీ ఉంది, జిల్లాకు జనరల్ కమిటీ ఉంది, మహిళా కమిటీ ఉంది, ఉద్యోగస్తుల కమిటీలు ఉన్నాయి, రకరకాల ఉన్నాయి. మీరు ముందు ఉండి పనిచేస్తాం అనాలే కానీ ప్రతి ఒక విషయంలో మీ అందరికీ సహకారం అందిస్తూ మేము ఉంటాము. ఇప్పుడు రాష్ట్రం లోపల చలనం వచ్చిందని మీ అందరికీ తెలుసు. మనం ఇస్తున్నటువంటి రేపు 1వ తారీఖున కూడా రాష్ట్రం లోపల తార్నాక భగవత్ అనే ప్లేస్ లో 5 ఎకరాల భూమిని గతంలోనే విశ్వకర్మ ఐక్య సంఘం అనేది ఈ రోజు మనం పేరు పెట్టుకున్నాం. కానీ ఇంతకు ముందు విశ్వకర్మ సంఘానికి మన అందరి కోసం ఒక 5 ఎకరాల భూమి కూడా కేటాయించడం జరిగింది. దాన్ని పెద్దలు ఎర్రోజు భిక్షపతి గారు వారికి ఉన్నటువంటి కమిటీ మేమందరం కలిసి రాత్రి మొదలు కష్టపడుతూ అడుగుతూ ఉంటే ఇప్పుడు మనకు ఒక దారి చూపించినటువంటి పెద్దవాళ్ళు ఉన్నారు. దానికే రేపు భూమి పూజ జరగబోతా ఉంది. 1వ తారీఖు 9వ నెల 2021 అంటే సెప్టెంబర్ 1వ తారీఖున మనకు అక్కడ భూమి పూజ జరుగుతూ ఉంది. అదే రోజు నాడు రామోజీ ఫిలిప్స్ పక్కన ఏర్పాటు చేసినటువంటి జన మహాసభ అంటే బహిరంగ సభ లాగా పెద్ద ఎత్తున ఇది మొట్టమొదటి సభ కాబట్టి ప్రభుత్వానికి కనువింపు కలిగేలాగా విశ్వబ్రాహ్మణులందరూ ఏకతాటి మీద ఉన్నారు అని చెప్పడానికి మీరందరూ ఇన్ని రోజులు కష్టపడ్డది ఒకెత్తు. ఇప్పుడు తనకున్నటువంటి మిత్రులను ఒకరొకరు ఒక 5 మందిని ఒకరొకరు 10 మందిని తీసుకొని మండలాల వారీగా గ్రామాల వారీగా అందరూ కూడా రామోజీ ఫిలిప్స్ దగ్గరికి హాజరు కావాలని 1వ తారీఖు నాడు మీ అందరికీ రాష్ట్ర కమిటీ తరఫున మరొకసారి చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నాం. ఎంతో మందికి పెళ్లిళ్ళు కానీ పేరెంటాలు ప్రతి ఒక్కటి ఉంటాయి. కానీ మనకు ఒక అవకాశం దొరికింది. రామోజీ ఫిలిప్స్ పక్కన అబ్దుల్లాపూర్ మెట్ అక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం అయినది 1వ తారీఖు నాడు 2 గంటల నుండి స్టార్ట్ అవుతుంది. కాబట్టి దయచేసి మిత్రులు ఎవరికైతే ఇన్ని రోజులు ఏదో చేద్దాం అని ఉన్నటువంటి కుతూహలం ఉన్నటువంటి ప్రతి విశ్వబ్రాహ్మణుడు తన వంతు భాగంగా ఒక్కరోజు ఆ రోజు నాడు మనం ఎందుకు అంటే ప్రతి వాళ్ళు కొంతమంది యుక్తులు తెలిసినటువంటి పెద్ద తలకాయలే వెళ్తున్నాయి కాబట్టి ఈ రోజు నాడు జనము మనం ఎంతమంది ఉన్నాం కనీసం మీటింగ్ ఎంతమంది అటెండ్ అవుతున్నారు అనేది ఒక భాగం ఏర్పడ్డది. కాబట్టి ఎర్రోజు భిక్షపతి గారి అధ్యక్షతన రాష్ట్రంలో ఉన్నటువంటి కమిటీ అధ్యక్షతన జిల్లా మిత్రుడు అశోక్ కుమారాచారి మండలాధ్యక్షులైనటువంటి సంగారెడ్డి మండలాధ్యక్షుడు బ్రహ్మయ్యాచారి గారు వారి కమిటీ గ్రామాన అందరికీ తెలియజేస్తూ ప్రతి ఒక్కసారి మీ మండలాధ్యక్షులకు కూడా తల వంచి నమస్కరిస్తున్నా. ప్రతి ఒక్కరూ తన వంతు భాగంగా ఈసారి మాత్రం ఈ సభను ఏర్పాటు చేసినటువంటి ఎర్రోజు భిక్షపతి గారికి మద్దతుగా మీరందరూ కూడా రావాల్సిందిగా కోరుకుంటూ ఈ రోజు నాడు మండలాధ్యక్షులు ప్రతి ఒక్కరూ కష్టపడి ఇంత దూరం వచ్చినటువంటి వారికి ఇన్ని రోజులు కష్టపడి మండలాధ్యక్షులుగా సీట్ పైన కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరికి ఇక నుంచి కొద్దిగంత శ్రమనకుండా ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణుని కలుపుతూ ఏర్పాటు చేసినటువంటి సభలకు తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ ముగించుకుంటున్నాను. విశ్వకర్మ కమ్యూనిటీకి సంబంధించిన కుల పెద్దలు జిల్లా అధ్యక్షులు అశోక్ గారు మరియు ఎమ్మెల్యే గారి కోసం బ్రహ్మం గారు మరియు అశోక్ గారు అడగడం జరిగింది. వారు కూడా మాట ఇవ్వడం జరిగింది. కాకపోతే చిన్న సమస్య ఏంటంటే ఈరోజు కరీంనగర్లో మన రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ రావడము, మన ఎమ్మెల్యే గారు కరీంనగర్ జిల్లాకు ఇన్ఛార్జ్ ఉండడము అక్కడికి వెళ్ళడం జరిగింది. తొందరగా అక్కడ ముగించుకొని ఈ కార్యక్రమానికి రావాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా అక్కడ కార్యక్రమం కొద్దిగా లేట్ అవ్వడం వల్ల ఇక్కడ ఈ కార్యక్రమానికి రాలేకపోయినామని చెప్పినారు. వారి తరఫున మన జిల్లా అధ్యక్షురాలు వచ్చిరు. మీ సమస్యలన్నీ కూడా మేడం గారి దృష్టికి మేడం గారు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తారు. ఖచ్చితంగా ఈ సమస్యలన్నీ కూడా వచ్చే అసెంబ్లీ సెషన్లో ఎమ్మెల్యే గారు మాట్లాడే విధంగా మా మేడం గారు ప్రయత్నం చేస్తారని తెలియజేస్తూ విశ్వకర్మల గురించి రాజకీయంగా చాలా తక్కువ మంది మాట్లాడతారు. ఎందుకంటే ఈ 5 కులాలు ఏవైతే ఇంట్లో ఉన్నాయో వాళ్ళని ఎప్పుడు కలవనీయలేదు రాజకీయ నాయకులు. సంతోషం. ఇప్పుడు ఇన్ని రోజులకైనా కూడా ఈ విశ్వబ్రాహ్మణులు అందరూ ఒక్కతాటిపైకి వచ్చి ఈ వేదికని ఇలా
చేయడం చాలా మంచి శుభ పరిణామం. ఇట్లాంటి కార్యక్రమానికి మమ్మల్ని ఇన్వైట్ చేయడము, మేము ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. మనమందరం కూడా ముఖ్యంగా ఒక విషయం ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. భగవంతుడు ఎట్లున్నాడో చూపించిందే విశ్వకర్మలు. భగవంతుడు రూపొందించిందే విశ్వకర్మలు. పుట్టుక నుంచి చావు వరకు ప్రతి వస్తువు, ప్రతి పనిలో విశ్వకర్మల భాగస్వామ్యం లేదు, ఏది జరగదు. కాబట్టి ఒక మనిషి జీవించడానికి విశ్వకర్మలు ఆనాటి నుంచి మనకు చాలా సేవలు చేస్తారు. కాకపోతే ఆర్థికంగా వెనుకబడి ఉండడం దురదృష్టం. అయినప్పటికీ ఇప్పుడు వచ్చిన చైతన్యం, ఇప్పుడు వచ్చిన స్ఫూర్తి ఇక్కడనే కంటిన్యూ చేసుకుంటూ ముందుకెళ్తే సంగారెడ్డి శాసనసభ్యులు జగ్గారెడ్డి గారి పూర్తి సహాయ సహకారాలు, మా నిర్మలా జగ్గారెడ్డి గారి పూర్తి సహాయ సహకారాలు మీకు ఉంటాయి. ఎప్పుడూ మీ వెనుక మేము ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీ పోరాటంలో మేము భాగస్వామ్యం ఉంటామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు బ్రాహ్మణ విశ్వకర్మ సమావేశం ఏర్పాటు చేసిన పెద్దలకి, మరి ఇక్కడ ఇచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాచారికి, అలాగే జిల్లా అధ్యక్షులు అశోక్చారికి, సలహాదారులైన గౌరవనీయులు పూజ్యులు శ్రీనివాచారి గారికి, అలాగే మండల ప్రెసిడెంట్ బ్రహ్మచారి గారికి, మరి మిగతా పెద్దలందరూ కూడా నమస్కరిస్తూ, మరి ఆ పేరులోనే ఉంది విశ్వబ్రహ్మ విశ్వకర్మ. బ్రహ్మ అంటే రాతను రాసే, మన రాతను ఇచ్చే బ్రహ్మ ఎవరు ఉంటారు, మన దేవుడు. ఆ దేవుడు తెలియదు కానీ మరి ఇక్కడ ఉన్న ఈ బ్రహ్మలందరూ కూడా ఒక బ్రహ్మ రూపమే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే వాళ్ళు ప్రతి చేసిన పని వల్లనే ఈరోజు సమాజం కానీ, దేశం కానీ, రాష్ట్రం కానీ మరి జీవన ఆధారం మొత్తం కూడా ఆధారపడి ఉంది. కాబట్టి ఈరోజు వీళ్ళ ఐక్యత రావడం చాలా సంతోషం. ఈ ఐక్యతను ఇలాగే పెంపొందించుకొని మరి రేపు 1వ తారీఖు రోజు మరి సింహగర్జన అని పెట్టిండ్రు. మరి వాళ్ళకున్న సమస్యలు చాలా ఉన్నాయి, ఒకటి కాదు. ఉండడానికి ఇల్లు లేదు, మరి చేసుకోవడానికి ఉపాధి లేదు, మరి రకరకాల సమస్యలు ఉన్నాయని మరి ఒక వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ గర్జనతో మరి రాష్ట్రమంతా కూడా ఒక దండోరా టైపు వెళ్ళి మరి మీరందరూ కూడా మాకంటూ ఒక ఇది కావాలి, మాకంటూ ఒక సహాయం కావాలి, మేమంటూ మరి రాష్ట్రంలో ఇంతమంది ఉన్నాం, మరి ప్రతి జిల్లా ప్రతి మండలం నుంచి కూడా కదిలొచ్చిన బ్రాహ్మణ్స్ ఉన్నాం కాబట్టి, విశ్వబ్రాహ్మణులు ఉన్నాం కాబట్టి మరి ప్రభుత్వం కూడా దిగొచ్చే విధంగా మీరందరూ కూడా చేయుత అందుకొని మరి రాబోయే కాలంలో మీరందరూ కూడా అన్ని రంగాల్లో మరి మంచి స్థాయిని పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.